సో 2 మ్యాగీలు తీసుకొని ఎగ్ మ్యాగీ అయితే చేద్దాం. మనకు రాదు అయినా కూడా ట్రై చేద్దాం. ఇట్లా అయితే దీంట్లో వేసేసిన ఇది ఒక 5 minutes అది బాగా ఇదైపోని కొద్దిగా ఫ్లేమ్ పెంచేద్దాం. ఎగ్ మ్యాగీ కథ ఎంతో చూసేయాలా ఈరోజు. ఎగ్ బుర్జీలాగా చేసిన చపాతీ ఉంటే దాంతో అట్ట తినేసేదే రోల్ చేసుకొని. ఇంకా మ్యాగీ చూస్తే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ తింటేనే ఎట్లా ఉంటుందో టేస్ట్ తెలియడం లేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సేమ్ ఈరోజు కూడా అల్లారం మోగక ముందునే మేడం కాల్ చేసినారు. ఫుల్ చలిగా ఉంది. హీటర్ వేసుకున్నా కూడా దీని లోపల నుంచి చల్లగాలి వస్తుంది, ఎందుకో ఇంకా హీట్ అవ్వలేదేమో. సో మేడం అయితే మార్నింగ్ డబ్బులు అయితే వేసినారు. ఇప్పుడు 100 రియాలు వెళ్ళి బ్రెడ్ దాని తర్వాత కోడిగుడ్లు తీసుకున్నామన్నారు. సో అందుకే పాండాకి అయితే వెళ్తున్నాం, మా ఏరియాలో ఉన్న పాండాకి. పాండా వెళ్ళి తీసుకొని వెళ్దాం రూమ్కి. ఇంకా మద్రసా డ్యూటీ కూడా పడుతుంది. ఫోన్ చేస్తాడు 10 గంటలకి, హాఫ్ అన్ అవర్లో చేస్తాడు ఫోన్. ఇంకా దీనికి మా ఏరియాలో ఉన్న హైపర్ పాండాకి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని వచ్చేద్దాం అదండి. కుబూస్లు, బ్రెడ్లు అంతా వెరైటీ బ్రెడ్లు అయితే ఉంటాయి. సో 3 బ్రెడ్లు అయితే తీసుకున్నా. ఇంకా కోడిగుడ్లు ఎంత ఉందో ఏంది కదా అని చూద్దాము. రేట్లో చూడండి, ఒక్కొక్క కంపెనీ ఉంటుందన్నమాట. 23, 21, 25, 23 అంతే ఉన్నాయన్నమాట రేట్లు. అసలు రేట్లు కోడిగుడ్లు ఈ మధ్య రేట్ పెంచేసినారనమాట. అయితే ఈ రేట్కి తీసుకున్నారనమాట 21 రియాలు. సో నేనైతే తీసుకున్నా. ఇంకా ఇదైతే పెట్టుకొని ఇంకా వెళ్ళి బిల్ వేసుకొని వెళ్ళిపోదాం. చలో. సో మొత్తానికి తీసుకుని వచ్చేసిన. అక్కడైతే పట్టిన పని మనిషి కోసం అయితే వెయిటింగ్, డబ్బులు కూడా ఇవ్వాలి చేతిలో. సో మొత్తానికి ఇచ్చేసిన. పొద్దున చూడండి 10 నిమిషాల డ్యూటీ, 5 నిమిషాల డ్యూటీ, అలా పోయి ఇలా రావడం. అంత తొందరగా లేపేసినారు మేడం. ఇంకొక 10-15 నిమిషాల్లో, హాఫ్ అన్ అవర్లో వాడు ఫోన్ చేస్తాడు. ఆడికి పోవాలా స్కూల్కి. వెళ్దాం, ఏం చేయాలా, తప్పదు కదా, పోవాల్సిందే. ఇంకా 2 రోజులే స్కూల్, అన్ని లీవ్ 10 రోజులు. అది ఎందుకు ఇస్తానారో ఏమో తెలియదు. 10 రోజులు లీవ్ ఇస్తారా? 10 రోజులు స్కూల్ లేకుండా హ్యాపీగా ఉంటామా? దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా స్టార్ట్ అవుతుందారా స్కూల్ డ్యూటీలు విలువ వచ్చేసి డ్రైవర్లకు మాత్రమే తెలుస్తుంది అనమాట. సో అలా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇంకా టైం ఇంకా 9:30 అవుతుంది. నిద్రపోదామంటే వాడి మళ్ళీ ఆడ ఫోన్ చేస్తాడు అని ఓకే అలా పడుంటాను. ఫోన్ చేసినప్పుడు లేసి వెళ్ళిపోదాం. ఓకే, కలుద్దాం డ్యూటీలో. చూసారు కదా, మార్నింగ్ అయితే ఒక చిన్న డ్యూటీ అయితే వెళ్ళి వచ్చిన అంతే. స్కూల్ నుంచి కూడా ఏం ఫోన్ రాలేదు, వాడు పోలేదేమో స్కూల్కి ఈరోజు. అండ్ ఇప్పుడు టైం అయితే 1 అవుతా ఉంది. ఇంకా ఏమైనా చేసుకొని తిందామని చెప్పేసి ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టి చేసే అంత టైం లేదు. సో అందుకే మ్యాగీ ఉన్నాయి. సో 2 మ్యాగీలు తీసుకొని ఎగ్ మ్యాగీ అయితే చేద్దాం. మనకు రాదు అయినా కూడా ట్రై చేద్దాం, ఎలా ఏంది అనేది కథ. అండి, ఎగ్ మ్యాగీ చేసుకునేకి నేనైతే మార్నింగ్ కూడా ఏం తినలేదు కాబట్టి ఇంకా ఒకేసారి మధ్యాహ్నం తింటున్నాం కాబట్టి ఫుల్గా తిందామని చెప్పేసి 3 మ్యాగీలు తీసుకున్నా, 4 గుడ్లు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా లేట్ చేయకుండా మొత్తం కట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటో, ఇంకా మ్యాగీ కూడా రెడీగా ఉంది. ఇంకా దాంట్లో వచ్చిన మసాలాలు వచ్చేసి 3 మసాలా ప్యాకెట్లు. ఇదేదో ఆయిల్ ఏమో మొత్తం గట్టిగా అయిపోయింది అది చలికి. అండ్ ఇది వచ్చేసి 4 గుడ్లు, అల్లం పేస్ట్, మొత్తం అంతా రెడీగా ఉంది. అండ్ దీన్ని వచ్చేసి ఇందూమి అంటారు అనమాట వీళ్ళు ఇక్కడ అరబీలో, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో కూడా బాక్స్లో ఉంటాయి. ఇందూమి అని ఉంటుంది, ప్యాకెట్ చూపిస్తానండి. ఇందూమి ఇన్స్టెంట్ నూడిల్స్. సో అలా ఉందన్నమాట పేరు. ఇక మనం లేట్ చేయకుండా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆకలి ఫుల్గా ఉంది, మామూలుగా లేదు ఆకలి. చలో, మనం వచ్చేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసేయాలా. వంటలు ఎలా చేస్తారో ఏమో తెలీదు. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. దాన్ని ఇంకా మిక్స్ చేసేద్దాం. టమాటోస్
వేసుకోవాలా. ఇంకా లైట్గా ఉప్పు వేసేయాలా. ఇంకా కాసేపు క్లోజ్ చేద్దాం. అంతా సాఫ్ట్ అయిపోయింది. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా గుడ్లు అయితే పగలగొట్టి వేసేద్దాం దీంట్లో. ఉండండి, గుడ్లు అయితే దీంట్లో వేసేసిన. ఇది ఒక 5 minutes అది బాగా ఇదైపోని కొద్దిగా ఫ్లేమ్ పెంచేద్దాం. ఇది మూసేద్దాం. దాని తర్వాత గుడ్లు ఎలా అవుతాయో చూపిస్తాను, వెయిట్ చేయండి. దానికి మన గుడ్డు అయితే సో ఇలా చేసిన. ఇంకా ఇప్పుడు సపరేట్గా మ్యాగీ అనేది బాయిల్ చేద్దాం. చలో, ఎగ్ మ్యాగీ కథ ఎంతో చూసేయాలా ఈరోజు. ఎగ్ మ్యాగీ ఎట్లా చేస్తారు, ఏంది కథ అనేది మనకు అసలు తెలీదు. ఏదో గో విత్ ఫ్లో అని చెప్పేసి ఇంకా చేసి పడేస్తాం. ఎగ్ బుర్జీలాగా చేసిన చపాతీ ఉంటే దాంతో అట్ట తినేసేదే రోల్ చేసుకొని. ఇంకా మ్యాగీ ఏమో ఎట్లా అయిపోతుందో చూద్దాం. వాటర్ ఇంకా బాయిల్ అవ్వలేదు. మ్యాగీ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా మనం దీంట్లో దానికి వచ్చిన మసాలాలన్నీ వేసేద్దాం. చలో, మసాలాలు వేస్తాం. ఒక్కొక్కటిగా చింపి మొత్తం వేసి చూపిస్తా. ఫైనలీ మన ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మోఫిక్ బైని కూడా పిలిపించేద్దాం. డ్యూటీ కూడా ఏం పడలేదు, త్వరగా పిలిపించేసి తినేసి ఇంకా అన్న నోటితోనే టేస్ట్ ఎలా ఉందో చెప్పిద్దాం. ఓకేనా? సో ఇంకా చలో తినేద్దాం. చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుంది. చూస్తే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ తింటేనే ఎట్లా ఉంటుందో టేస్ట్ తెలియడం లేదు. ఇంకా అన్న వస్తానే త్వరగా తినేయడమే. వేడిగా ఉంది. టేస్ట్ ఎలా ఉండబోతుందో ఏందో అస్సలు తెలీదు. ఫస్ట్ టైం ఇది కాకుండా చేసింది ఎగ్ మ్యాగీ. ఫస్ట్ ఒకసారి ఎగ్ మ్యాగీ ట్రై చేద్దామని ఎలా చేశాను అంటే, నార్మల్గా మనం మ్యాగీ ఎట్లా చేసుకుంటాం, వాటర్ బాయిల్ చేసుకుంటాం, దాని తర్వాత మ్యాగీ వేసేస్తాం. ఇంకా అది బాయిల్ అయిపోయినాక ఇంకా మసాలాలన్నీ వేస్తాం కదా. నేను ఎట్లా చేశాను అంటే, సేమ్ అదే ప్రాసెస్లో చేసి సో అది మ్యాగీ మసాలా అంతా వేసినాక కోడిగుడ్లు 2 బాయిల్ చేసి కోడిగుడ్లు 2 పగలగొట్టి వేసిన దాంట్లో మిక్స్ చేసిన. దాని తర్వాత తింటే అసలు తినబుద్దే కాల. అంటే కొద్దిగా తిన్నా అంతే, దానికి ఫుల్ అయిపోయింది. ఇంతకే ఏంద్రా ఇది తినేదానికి అవ్వడం లేదు అని చెప్పేసి ఇంకా ఏం చేయలేక పడేసిన దాన్ని. మ్యాగీ చేస్తే అప్పటికప్పుడే తినేయాలి మొత్తం. ఎంత పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తినే అదంతా వేస్ట్. మళ్ళీ బాగుండదు టేస్ట్. చూద్దాం, మా అన్న వస్తా అన్నాడు. కైసా హై టేస్ట్ ఎగ్ मैगी? बहुत డ్యూటీ పడి సో లోపల సిమెంట్ మూటలంతా ఎత్తినాడంట. చెయ్యి ఎత్తి బాగా పట్టేసి ఉండదు అన్నది. ఇంకా మళ్ళీ ఫోన్ వచ్చింది డ్యూటీకి పోవాలని చెప్పేసి. ఒక్కరు కాదు మేడం, ఆయనకి కఫీల్కి 4 కూతుర్లు. 4 ఏ టైంలో ఎప్పుడు చేస్తారో తెలియదు. అలా పరిస్థితి అన్నది. 4 సంవత్సరాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు. ఎట్లా చేస్తున్నాడో ఏమో. అనుకున్న దానికన్నా దానికి మించే టేస్ట్ ఉందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు వచ్చు అని చెప్పి ఎగ్ మ్యాగీ ఎంతసేపు చేసేది, 2 నిమిషాలే అని చెప్పేసి మేము చేస్తాము. అప్పుడు టేస్ట్ రాదు. సో ఓపికతో మొత్తం నీట్గా క్లీన్గా చేస్తే టేస్ట్ అయితే రప్ప అని ఉంటుందన్నమాట. సో స్పూన్ కూడా లేదు. ఏందిరా మ్యాగీ చేత్తో తింటున్నాడు అంటే అలా ఉంది మన పరిస్థితి. స్పూన్లు ఉండవు, ఏం లేవు. అల్టిమేట్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అంతా అయిపోయింది. మ్యాగీ మాత్రం అదిరిపోయింది టేస్ట్. వేడిగా మొత్తం అనుకున్నట్టే వచ్చింది. ఎందుకో మనకు రాదు అని చెప్పేసి కొద్దిగా నర్వస్గా ఫీల్ అయినా. సో అయిపోయింది. ఇంకా బెడ్షీట్ కప్పుకొని పడుకోవడమే కాసేపు. సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మేడంని వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి, సో ఇక్కడ కనిపిస్తుంది వైట్ కవరు. సో ఈ కవర్ అయితే ఇచ్చినారు వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఇమ్మని మేడము. ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి నేరుగా మళ్ళీ అక్కడికే వచ్చి కొత్త లొకేషన్ ఒకటి పెట్టిండారు. ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం, ఎక్కడ వెళ్తారో చూద్దాం. అది లొకేషన్ వచ్చేసి కొవ్వూరులో ఉంది. ఇల్లు అనమాట. ఆ ఇంటికి వెళ్ళాలా. ఇక్కడైతే వదిలిన త్వరగా పోయి ఇచ్చేసి అక్కడికే వెళ్ళి మేడం ఎక్కడ డ్రాప్ చేశానో అక్కడి నుంచి బయలుదేరి ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలా. ఇంకా సాయంత్రం వచ్చేసి ఫుల్గా పడుకున్నాను అనమాట.
3 గంటలకేమో కరెక్ట్గా పడుకున్నా. 4:30కి అలారం పెట్టుకుని పడుకున్నా. ఫుల్ మత్తులో వెళ్ళిపోయినా నేను నిద్రలో. వాడు మేడం కూతురు డ్రైవర్ వచ్చేసి డోర్ కొట్టేసినాడు. మంచి నిద్ర స్పాయిల్ చేసినాడు రాబా అనుకున్నా. మళ్ళీ లేస్తాం, మళ్ళా అట్లా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయినాడా వాడు. దాని తర్వాత మేడం వచ్చేసి లొకేషన్ పంపించినారు. పంపించి మళ్ళీ ఒక 20 మినిట్స్ ముందు వచ్చేసి కాల్ చేసి లొకేషన్ వచ్చిందా అన్నారు. వచ్చింది మేడం అంటే బండి స్టార్ట్ చేయి, వస్తాను వెళ్దామని చెప్పినారు. సో ఓకే మేడం అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి దారిలో ఉన్నా. చలో వెళ్ళి ఇచ్చేసి నేరుగా వెళ్ళిపోదాం. సో వచ్చేసా చూడండి. పని మనిషి బయటకు వస్తుంటే చెప్పేసిన, మేడం కూడా కాల్ చేసినారు ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేయమని చేసిన. పని మనిషికి పంపించేసిన వచ్చేసిన అని. కాసేపు ఉండి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తారు. సో నా కోసం ఏదో ఇచ్చిండారు ఫుడ్. అది ఏముందో ఏమో తెలీదు. మొన్న ఇచ్చినాక ఏందో వెరైటీ స్వీట్ ఇచ్చినారో లేదా ఏముందో చూద్దాం రండి. నార్మల్గా మేడం వచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఇస్తారు డైలీ. అది దాని తర్వాత దీంట్లో ఏముందిరా అంటే ఏదో నూడిల్స్ ఇచ్చిండారు. వీళ్ళ రకరకాల నూడిల్స్. దాంట్లో స్పూన్ కవర్లు ఉన్నాయి. అంతే కథ. ఇంకా ఆడపోయి ఎంతసేపు ఉంటారో తెలీదు. ఇంకా అందుకే ఇచ్చేసి ఉంటారు ఫుడ్. ఓకే, ఆ లొకేషన్లో కలుసుకుందాం. బాయ్. సో మొత్తానికి మేడంకి అయితే లొకేషన్కి అయితే తీసుకొచ్చేసాను. సో ఇక్కడ కనిపిస్తాం కదా, ఇదే అనమాట ఇల్లు. ఇంకా బయట రోడ్లు చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ అనమాట ఇది. సో ఇదైతే కొద్దిగా ఉంది. ఇది వెజిటేబుల్ అనమాట. దీని పేరు ఏమంటారో ఏమో తెలీదు. ఇంకా అది టేస్ట్ వేరే రకంగా ఉంది. ఇంకా ఇదే తింటున్నాను. టేస్ట్ ఎలా ఉందరా అంటే అది వేసి టమాటో సాసులు అంతా వేసి మిక్స్ చేసి ఇచ్చేసినట్టు ఉంది. టేస్ట్ అంతకు లేదు, సప్పగా ఉంది. అసలు ఏం ఉప్పు కారం అంతా ఏం లేదు. వీళ్ళంతా తినేది ఇంతే. ఇంకా అందుకే అది కొద్దిగా లోపల తోసేసా. సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడో తినింది అని. ఇంకా నైట్కి వెళ్ళేసి ఏదైనా చేసుకొని తినాలా. ఇంకా మేడం ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. ఇంకా అప్పటివరకు ఇక్కడ వెయిటింగు అంతే. లూడో ఆడుకోవడమే కూర్చొని. నెట్ లేదు, ఏం లేదు. ఓకే చలో కలుద్దాం మళ్ళీ ఇంటికి వెళ్ళినాక డిన్నర్లో. ఇంటి నుంచి వచ్చి ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతా ఉంది. వస్తానే త్వరగా వైట్ రైస్ చేసిన. ఇంకా మొన్న చేసింది పప్పు ఉంటే అది ఉన్నింది. ఇంకా ఇప్పుడైతే వైట్ రైసు పప్పుతో ఇంకా తినేస్తాం. ఇంకా ఈరోజుతో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మోఫిక్ బైక్ కూడా అది వెయిట్ ఎత్తి చెయ్యి అయితే బాగా ఇదైపోయిందంట. హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినాడంట. ఎక్స్రే అంతా తీసినాడంట. ట్యాబ్లెట్స్ ఏదో ఇచ్చినారంట. ఇంకా పోయి తినేసి ఇంకా పోయినాడు ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేకి. సో అదనమాట ఈరోజు ఫుల్ డే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.